ఇప్పుడు స్టాక్ మార్కెట్ పడిపోవడానికి రీజన్ వచ్చేటప్పటికి జపాన్ అయింది. ఎందుకంటే జపాన్ బ్యాంకులు ఎప్పుడు కూడా 0% ఇంట్రెస్ట్కి డబ్బులు ఇచ్చేవి. సో ఫారిన్లో ఉన్న ఆల్ రిచెస్ట్ పీపుల్ ఏం చేసేవాళ్ళు అంటే జపాన్ బ్యాంకుల నుంచి లోన్ తీసుకునేవాళ్ళు, ఫారిన్ అదర్ కంట్రీస్లో బాగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. అండ్ దట్ టు జపాన్ ఎన్ అనేది ఇండియన్ రూపీ లాగే బాగా డిప్రిషియేట్ అవ్వడం అనేది ఎప్పుడు జరుగుతుంది. లాస్ట్ 10-15-20 ఇయర్స్ నుంచి ఇలాగే జరుగుతుంది. సో డిప్రిషియేట్ అవుతుందంటే ఎగ్జాంపుల్ మీరు ఒక 100 రూపాయలు లోన్ తీసుకున్నారనుకోండి, మీరు తిరిగి 100 కట్టవక్కర్లేదు, ఎందుకంటే డిప్రిషియేట్ అవుతుంది కాబట్టి. సో మీరు 97 రూపీస్, 95 రూపీస్, 92 రూపీస్ కడుతూ ఉంటారు. సో దట్ పీపుల్ యూస్ టు గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దట్. అండ్ 0% ఇంట్రెస్ట్ అంటే అసలు ఇంట్రెస్టే కట్టాల్సిన అవసరం లేదు. సో దాని మూలంగా చాలామంది బాగా బెనిఫిట్ అయ్యారు. బట్ లాస్ట్ వీక్ ఏమైందంటే, లైక్ 1 వీక్ 10 డేస్ బ్యాక్ ఏమైందంటే, జపాన్ ఈ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి కొంచెం పెరగడం జరిగింది. అండ్ జపాన్ ఎన్ కూడా ఎప్రిషియేట్ అవ్వడం జరిగింది. ఎప్పుడు లాగా పడిపోవడం కాకుండా కొంచెం ఎప్రిషియేట్ అవ్వడం జరిగింది. సో వేరే మార్కెట్స్లో ఉండే వాళ్ళందరూ కూడా ఆ భయంతో మనీని విత్డ్రా చేయడం అనేది మొదలుపెట్టారు. ఫైనల్గా అది రెసిషన్ లాగా అయ్యింది. అండ్ దాంతోపాటు యూఎస్లో కూడా ఏంటంటే ఫెడ్ మార్కెట్ అంటే అక్కడ రిజర్వ్ బ్యాంక్ లాంటిది వడ్డీలు పెంచడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దాని రిలేటెడ్ కూడా పెద్ద చేంజ్ అనేది లేకపోవడం మూలంగా ఆ రిలేటెడ్ రెసిషన్ ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. వీ డోంట్ నో ఇది టెంపరీనా లాంగ్ టర్మ్ అనేది. ఈ లాంగ్ టర్మ్ గోల్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే కనుక మీరు దీని రిలేటెడ్ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా పడిపోయే కొద్దీ మీరు కొంటూ ఉండండి, కొంచెం అమౌంట్ పెట్టి బల్క్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ట్రై చేయండి. సో మీరు మా గ్రూప్లో ఉన్నట్లయితే, మా కమ్యూనిటీలో ఉన్నట్లయితే మీకు వాట్సాప్ గ్రూప్స్లో అప్డేట్ వస్తుంది. సో అవి మీరు ప్రాపర్గా ఫాలో అవ్వండి, యూ విల్ క్రియేట్ వెల్త్. ఓకే, సో మీరు బయట ఉన్నట్లయితే కనుక ట్రై టు ఫాలో ద న్యూస్, ట్రై టు అండర్స్టాండ్ ద బేసిక్స్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్. మీరు స్లోగా కొంచెం బల్క్ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి. సో ఇది మీకు ఓవర్ ద పీరియడ్ 5 to 10 yearsలో వెల్త్ అనేది క్రియేట్ చేస్తుంది. సో డోంట్ ప్యానిక్. విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే.